ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? నా జీవితం డ్యామేజ్ అయిపోయింది, విరిగిపోయాను, లేక నేను ఏదైనా చేయగలుగుతానా లేదా, పాత గాయాలు గుర్తొస్తున్నాయి అని అనుకుంటున్నారా? దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం, కీర్తనలు 34 కీర్తన 18వ వచనము. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయనే రక్షించును. ఒక అందమైన తోటలో ఒక శిల్పం, ఒక ప్రతిమ ఉందంట. ఆ ప్రతిమ చాలా అందంగా ఉంది. ఆ తోటకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమను చూసి, ఆహా ఎంత అందంగా ఉంది, ఈ శిల్పకారుడు ఎంత అందంగా దాన్ని మలిచాడు అన్నప్పుడు ఈ ప్రతిమ, ఈ యొక్క స్టాచ్యూ అనుకుంటుందంట, బా ఎంత అందరు నన్ను పొగుడుతున్నారని చాలా ఆనందపడేదంట. అయితే ఆ ప్రతిమ అది కొన్నిసార్లు గర్వపడేదంట. చూసా నా అందాన్ని బట్టి ఎంతమంది ఆగిపోయి నన్ను చూస్తూ ఉంటున్నారా అనుకుందంట. కానీ ఇలాగ రోజులు గడుస్తూ ఉంటుండగా ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది, వర్షం పడింది, మరి పిడుగు పడింది. కరెక్ట్గా ఆ స్టాచ్యూ మీద, ఆ ప్రతిమ మీద పిడుగు పడింది. ఆ పిడుగు పడినప్పుడు అది కొంతవరకు గుంత అనేది ఏర్పడింది. అయితే ఎక్కడైతే గుంత ఏర్పడిందో, ఎక్కడైతే క్రాక్స్ ఏర్పడిందో, ఉదయకాలం కల్లా ఆ సిచ్యువేషన్ చూస్తే, ఆ స్టాచ్యూని చూస్తే అందరూ, అయ్యో ఎంత అందంగా ఉండేది, ఇట్లా అయిపోయిందా, ఇంత బాగుండేది, చూడడానికి ఇంత బాగుండేది కదా, ఇప్పుడు ఇట్లా అయిపోయిందా దీని పని, దీనికి ఇంకా విలువ లేదు అని అనుకుంటా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ ప్రతిమ, ఈ స్టాచ్యూ చాలా బాధపడింది. అయ్యో నా జీవితం అయిపోయింది, ఎవరు నన్ను చూడరు, నాది అయిపోయింది, నా పరువు పోయింది, నేను అంత డ్యామేజ్ అయిపోయాను, ఎవరికి పనికి రాకుండా నన్ను ఎవరు చూస్తారని చాలా నిరుత్సాహంగా ఆ స్టాచ్యూ ఉందంట. అయితే ఒకరోజు వర్షం పడిన చోట అక్కడ ఒక చిన్న విత్తనం అనేది ఆ స్టాచ్యూ, ఆ యొక్క ప్రతిమ దగ్గర, కాళ్ళ దగ్గర పడింది. అలాగే ఎక్కడైతే గుంత ఏర్పడిందో అక్కడ విత్తనాలు అనేది చేరుకున్నాయి, చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటున్నాయి. వర్షం తర్వాత కొన్ని రోజులకు చక్కని పూలు వచ్చేసాయి. ఎక్కడ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ క్రాక్స్ ఉన్నాయో, ఎక్కడ రంధ్రాలు ఉన్నాయో అక్కడంతా చక్కని పూలు, చక్కని ఆకులు వచ్చేసాయంట. అప్పుడు ఇంకా కొంతమంది వచ్చి ఇంకా దీర్ఘంగా చూస్తూ ముందున్న స్టాచ్యూకి ఎంత విలువ ఉందో దానికంటే ఎక్కువ విలువ అది పొందుకుందంట. చాలా విచిత్రంగా ఉంది. ఈ స్టాచ్యూ మీద ఎంత చక్కగా చెట్లు, పూలు పెరుగుతున్నాయి, ఈ స్టాచ్యూ ఎంత అందంగా ఉందని చెప్పేసి ఆ స్టాచ్యూని ఇంకా వారు పాలిష్ చేయడం, ఇంకా ఆ యొక్క టూరిస్టులు వస్తూ ఉంటుండగా వాటికి ఆనందకరంగా ఉండడానికి ఆ స్టాచ్యూని ఇంకా బాగా చేయడం జరిగిందంట. అప్పుడు ఈ ప్రతిమ అనుకుంటుందంట, నేను ఎక్కడైతే విరిగిపోయానో అక్కడ ఇంత చక్కని పూలు పూయడానికి అవకాశం దొరికిందా అనుకుంటుందంట. అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి అంటున్నాడంట, మమ్మీ చూసావా, ముందు ఈ స్టాచ్యూ ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత చక్కగా పూలకి స్థానం ఇస్తుంది, పూలు పెరగడానికి చోటిస్తుంది, ఈ స్టాచ్యూ ద్వారా వర్షపు నీళ్ళు చక్కగా ఆ పూలకు నీళ్ళు పడుతున్నాయని ఒక చిన్న పాప అన్నాడంట. నిజమే. అప్పుడు ఆ ప్రతిమ అనుకుందంట, నిజమే నా లైఫ్లో నాకు నేను అందంగా ఉందని నేను అనుకున్నాను, కానీ ఇతరులకు నేను ఏదైనా చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నా విరిగిపోయిన ఈ యొక్క శిల్పము ద్వారా ఇంకొక చెట్టుకి, ఇంకొక పువ్వుకి స్థానం ఇస్తున్నాను. నిజమే, మన జీవితంలో కూడా ఎక్కడైతే మనం విరిగిపోతామో అక్కడ ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తాడు. నువ్వు ఇప్పుడు నలిగిపోయావు, ఏదో విషయంలో నువ్వు నలిగిపోయి ఉంటావు, విరిగిపోయి ఉంటావేమో, కానీ నా ప్రభువు చెప్తా ఉంటున్నాడు, విరిగిపోయిన వారి నుండి ఆశీర్వాదం వస్తుంది. ఒక విరిగిపోయిన కుండలో ఒక వెలుగు పెడితే ఎలాగ వెలుగు అనేది బయటకు వస్తుందో అలాగ నీ జీవితాన్ని దేవుడు చేయబోచున్నాడు. సో ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా, నాశనం అనే చోట దేవుడు నిర్మాణం చేయబోచున్నాడు. అంతేకాదు, ఎక్కడ విరిగిపోయామో అక్కడ దేవుని యొక్క కృపను మనము చూడబోచున్నాం. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఎక్కడైతే విరిగిపోయామో అక్కడ నుండి సంతోషాన్ని, ఆనందాన్ని, అందాన్ని నువ్వు తయారు చేస్తున్నందుకు నీకు వందనాలు. నా లైఫ్కి విలువ లేదు నాయన, నేను డ్యామేజ్ అయిపోయాను, నాశనం అయిపోయానని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి విరిగిపోయిన అయా తండ్రి యేసయ్య లైఫ్ని బట్టి వారిని గొప్పవారుగా నువ్వు చేయబోచినందుకు, రీఎస్టాబ్లిష్ చేయబోచినందుకు, ఇంకా ముందున్న ఘనత కంటే ఇంకా ఎక్కువ అధికమైన ఘనత ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాను కదండి, ఎక్కడ విరిగిపోయారో ఆ విరిగిపోయినది కూడా దేవుడు వాడుకొని, ఎక్కడ బాధపడ్డారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో దేవుడు అది వాడుకొని అనేకులకు బ్లెస్సింగ్గా నేను చేయబోతా ఉంటున్నాడు. కాబట్టి గాడ్ ఈస్ గోయింగ్ టు రీఎస్టాబ్లిష్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.